నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ప్రతిదానికి భయపడడం, ఇది చేస్తే ఏమవుతుందో అని ఆలోచించడం, అమ్మో నాకెందుకులే వీళ్ళతో మాట్లాడితే ఏమైపోతానో అని భయపడడం, అంటే ప్రతిదీ భయంతో మెజర్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి భయాన్ని మనం అధిగమించడం ఎలా? భయం లేకుండా మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, ఏదైనా మాట్లాడాలన్నా అలాంటి మాట చెప్పడం ఎలా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రాంలో మోటివేషనల్ స్పీకర్ అండ్ స్పిరిచువల్ ట్రైనర్ నరసింహారావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నామ్మా. సార్, భయం అంటే చాలా చిన్నగా కనిపించినా చాలా పెద్ద టాపిక్ అనిపిస్తుంది నాకు. ఇంట్రోవర్ట్స్ని అడిగితే తెలుస్తుంది ఎంత భయం అనేది. ఏదైనా సరే, ఒక 10 మందిలో నిలబడాలంటే భయం, స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం, లేకపోతే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయం, ఎక్కడ తప్పులు ఎంచుతారో అని. ప్రతి దానికి భయపడుతూ ఉంటారు కొంతమంది. ఏది టాలెంట్ ఉండి కూడా ఆ భయాన్ని ఎలా అధిగమించగలరు సార్ వాళ్ళు? భయం అన్నది కొత్తదనానికి ఎప్పుడైనా భయం ఉంటుందమ్మా. భయం అంటే యాక్చువల్గా ఏంటంటే ఫియర్ కదా ఇంగ్లీష్లో. ఫాల్స్ ఎవిడెన్స్ టేకింగ్ ఇట్ యాజ్ రియల్. ఓకే, ఫాల్స్ ఎవిడెన్స్. అది మీకు నిజంగా అది ఉండదు, కానీ భ్రమలో పడి అది నిజం అవుతుందేమో అనేటువంటి ఫీలింగ్ని ఫియర్ అని అంటారు అనమాట. సో ఆ భయం అన్నది ప్రతి మనిషికి కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, కొత్త మనుషుల్లో కలిసినప్పుడు, కొత్త వాతావరణంలోకి వెళుతున్నప్పుడు డెఫినెట్గా భయం అన్నది కొంచెం ఉంటుంది. భయం అన్నది ఎట్లా ఉండాలంటే మనల్ని ప్రోత్సహించేదిగా ఉండాలి. ప్రోత్సహించేదంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ముందుకెళ్ళగలగాలి. ఛాలెంజ్ ఎందుకు వస్తుందంటే ఆ భయం అన్నది ముఖ్యంగా వీళ్ళలో వచ్చేది బలహీనత కింద వస్తుంది. ఎవరైతే దాన్ని బలహీనతగా భావించి దాన్ని అధిగమించకుండా ఉంటారో వాళ్ళు భయంలో కూరుకుపోతారు. భయంలో కూరుకుపోయిన వాళ్ళలో ఉత్సాహం కానీ, కొత్త ప్రయత్నాలు చేయడం కానీ, అది కొత్త మనుషుల్ని కలవడం కానీ ఇటువంటి వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ముందు వచ్చేది నెగిటివ్ థింకింగ్ అనమాట. ఇది జరగకపోతే, ఇది అవ్వకపోతే, ఆయన నన్ను రిజెక్ట్ చేస్తే, నాకు రెస్పెక్ట్ దొరకకపోతే, నన్ను సరిగ్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే, ఇవన్నీ ముందే ఈయన అనేసుకొని ఎక్కడా దానికి సమాధానం దొరక్క, ఎక్కడో చోట నెగిటివ్ సమాధానం దొరికితే దాని మీద పట్టుకొని ఆయన భయంతో ఏ పని కూడా చేయకుండా అయిపోతారనమాట. అందుకని ఈ భయాన్ని అన్నదాన్ని సహజంగా ఉండే భయాలు రెండే. మనస్తత్వశాస్త్రం చెప్పింది ఏంటంటే, ఒకటి శబ్ద భయం, ఇంకోటి ఫాలింగ్, పడిపోయే భయం. ఈ రెండే మనిషికి ఉండే 2 భయాలు, సహజంగా వచ్చే భయాలు. అంటే మనం కళలో కూడా చూడండి, ఏదైనా కళ వచ్చింది, ఓ లోయలో పడిపోతున్న ఫీలింగ్ వస్తుందంటే నిజంగానే పడిపోతున్నామా అన్న ఇది వచ్చి చెమటలు కూడా పడుతూ ఉంటాయి మనకి. సో అది న్యాచురల్. అలాగే పెద్ద శబ్దం వినపడింది, ఉలిక్కి పడతాం, అది కూడా భయమే. ఈ 2 తల్లి గర్భం నుంచే మొదలవుతాయి. సో అది నా సహజం. మిగతావన్నీ కూడా ఎక్వైర్డ్ ఫియరే అని మనస్తత్వశాస్త్రం చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ జీవితంలో ఎక్కడో వాళ్ళు పెంపకంలో కావచ్చు, పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే వాళ్ళల్లో ప్రతి క్షణం ఫెయిల్ అవుతూ ఉన్నారనుకోండి జీవితంలో, భయం అనేది ఆటోమేటిక్గా దాని బై ప్రోడక్ట్ కింద వచ్చేస్తూ ఉంటుంది. ఫెయిల్యూర్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. నేను అనుకునేది ఈ పనిలో ఫెయిల్ అని అనుకోరు, నేనే ఫెయిల్యూర్ అంటారు. వాళ్ళు ఆపాదించుకుంటారు ఆ ఫెయిల్యూర్ అన్నది. యాక్చువల్గా ఆ పనిలో ఫెయిల్ అవ్వడం సహజం. ఇప్పుడు థామస్ ఎడిసన్ గురించి చెప్తారు అందరూ ఎగ్జాంపుల్స్. ఆయన 10,000 ఎక్స్పెరిమెంట్లు చేసి చివరిలో బల్బు కనుక్కున్నాడు. ఆయన అడిగితే, నేను 9,999 సార్లు ఈ బల్బు అన్నది ఎలాగ పనిచేయదో తెలుసుకున్నాను అన్నాడు. ఫెయిల్ అయిన ఆ మాట, ఫెయిల్ అనే మాట ఆయన వాళ్ళ. ఈ బల్బు ఏ రకంగా పనిచేయదో నాకు 9,999 సార్లు నాకు తెలిసింది. అట్లాగా మనం భయాన్ని అధిగమించాలంటే ప్రయత్నం చేయడానికి మనం ముందుకు వెళుతూ ఉండాలి. ఫెయిల్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నా లక్ష్యం చేరడమే నాకు ముఖ్యం. ఈ మధ్యలో ఫెయిల్ అవుతానా, కష్టాలు వస్తాయా, వాటిని అవాంతరాలు వస్తాయా, అవరోధాలు వస్తాయా, అవన్నీ అనవసరం. వాటిని నేను అధిగమిస్తానటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళినట్లయితే భయం అన్నది ఉండదు. కాబట్టి 2 భయాలు ఉన్నాయి. మిగతా భయాలన్నీ కూడా నాకు ఎక్కడో జీవితంలో వచ్చిందని గమనించి నేను చేస్తున్న పని సరైనదా. ఇప్పుడు దొంగలు ఉన్నారు, వాళ్ళు భయంతో చేస్తారా, ఫ్రీగా చేస్తారా? చేస్తారు. ఎందుకని? దొరకపోకూడదు, చేసే పని మంచి పని కాదు, కానీ దొరకకూడదు. అంటే నువ్వు చేసే పని మంచి పని అయితే నువ్వు డే లైట్లో చేయొచ్చు కదా, చీకట్లో చేయాల్సిన పని లేదు, భయంతో చేయాల్సిన పని లేదు కదా. మరి ఎందుకు భయం వస్తుంది నీలో? అంటే నీలో ఉన్నటువంటి
నీలో ఉన్నటువంటి ఏదో ఆ చేసే పనిలో దోషం ఉండి ఉండొచ్చు, లేదు నీలో ఒక రకమైనటువంటి అసలు లక్ష్యమే లేకుండా ఉండొచ్చు. భయంతో ఏం చేస్తాం, ఇది ఎందుకు ఇక్కడ భయపడతాం ఎక్కువ, ఇంకా వేరే భయం లేని చోట పోదామని చూస్తాం. అక్కడ ముందు భయమే ఉండదు, తర్వాత పోగా కొత్త భయాలు ముందుకు వస్తాయి. ఉదాహరణకి వాళ్ళు తెలిసినటువంటి కంపెనీలో చేరారనుకోండి, ఆఫీస్లో చేరారు, ఎవరో ఫ్రెండ్ ఉన్నాడనో ఎవరో చుట్టం ఉన్నాడనో అక్కడ వెళ్ళి చేరతాడు. అంతవరకు బాగానే ఉంది, భయం ఉండదులే, తెలిసినాడు ఉన్నాడు అనుకుంటాం. వాడు సడన్గా అక్కడి నుంచి ఆఫీస్ మానేసి వెళ్ళిపోతాడు. వీడికి రోజు ఛాయ్ తాగేటప్పుడు వాడు మంచి ట్రైనింగ్ ఇచ్చేవాడు, ధైర్యం చెప్తూ ఉండేవాడు. వెళ్ళిపోయాడు, పైన బాస్ చూస్తే చాలా టఫ్. ఎలా హ్యాండిల్ చేస్తాడు ఇతను? చేయలేదు. ఇప్పుడు భయపడుతూ ఉంటాడు. సో అది కాదు కావాల్సింది. అక్కడికి వచ్చినప్పుడు ఒక మనిషి ఉన్నాడా లేదా, తెలిసినవాడు ఉన్నాడు కాదు ఇంపార్టెంట్. నాకు వర్క్ సరిగ్గా చేస్తున్నానా లేదా, ఆ వర్క్ తెలుసుకోవడం కోసం, చేయడంలో ఉన్నటువంటి మెళకువల కోసం పక్క వాళ్ళతో సంప్రదించు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. ఈ స్థితిలో భయంగా ఉంది బాస్, ఏం చేయాలని అడుగు, అతను చెప్తాడు. ఇది భయపడాల్సింది ఏం లేదు, జస్ట్ ఇలా మాట్లాడు అంటాడు. ట్రైనింగ్ తీసుకో. నువ్వు ఎక్కడైతే భయపడుతున్నావో, ఎక్కడ భయపడతారు నైపుణ్యం లేదు నా దగ్గర అనుకుంటావు, నైపుణ్యం తెచ్చుకోవాలంటే ఆ నైపుణ్యత ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు స్నేహం చేయి, వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి సలహాలు తీసుకో. అప్పుడు ఆటోమేటిక్గా నీలో భయం నెమ్మదిగా పోతుంది. కొన్నిసార్లు భయం కూడా మంచిది ఏమో కదా సార్. అంటే ఇప్పుడు నేను చేయకపోతే ఎలా, నా జీవితం ముందుకు వెళ్ళాలంటే నేను ఇది ఎలాగైనా చేయాలి, చేయలేనేమో అనే ఒక భయం ఉంటే ఖచ్చితంగా చేసేస్తాము అనే ఒక భయం అంటే ఏంటంటే రేపు భవిష్యత్తులో నేను దాన్ని సాధించి తీరాలి అనే లక్ష్యం సంబంధించిన భయం. ఇంకోటి మనసుకు సంబంధించిన భయం మాట్లాడుకుంటున్నాము. ఆ భయం ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు ఫాదర్ ఉంటాడు, ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలి, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఈ ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత నాది, బాధ్యతతో పాటు భయం అన్నది కూడా వస్తూ ఉంటుంది. దానివల్ల ఏం చేయాలి, భయం లేకుండా ఆ భయంతో ఏం చేస్తాడు, ఆయన బద్దగించడు, టైం టు టైం పని చేస్తూ ఉంటాడు, అందరికీ అందుతూనే లేదు అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. భవిష్యత్తులో ఈ పాప అలాగే బాబు కానీ స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్ళొచ్చు, అప్పుడు నేను రెడీగా ఉన్నానా లేదా ప్రిపేర్డ్ అవుతాడు. సో ఒక భయం, పాజిటివ్ భయం అనమాట. పాజిటివ్ ఫియర్తో ఏమవుతామంటే, నువ్వు ఏదైతే మనల్ని పనిచేయడానికి ముందుకు సాగదీసేలా ముందుకెళ్ళాలి చేస్తుందో అది సరైన భయం. వెనక్కి తీసుకెళ్లేది నాకు మంచి భయం కాదు. కాబట్టి అభయంగా ఉండాలి భయం అన్నది. అభయంగా ఉండేటువంటి మనసు, మైండ్ సెట్ని మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకునే దానికి చెప్పినట్టుగా అటువంటి వాళ్ళతో, నీ లక్ష్యానికి దగ్గరగా ఉన్న వాళ్ళతోనే నువ్వు సమయాన్ని గడపాలి. అటువంటి వ్యక్తులతోనే నువ్వు సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాలి. నీ లక్ష్యాన్నే పదే రామనామ జపంలాగా దాన్నే నువ్వు పదే మనసులో ప్లే చేస్తూ ఉండాలి. లక్ష్యాన్ని మర్చిపోయి నువ్వు పక్కకి వెళ్ళిపోతే ఏమవుతుంది, భయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ ఎగ్జామ్స్ వస్తాయి, ఒక నెల రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ పక్కన ఉంది, చాలా ఇష్టం క్రికెట్ మ్యాచ్, లేకపోతే మంచి హీరో సినిమా వస్తుంది, అది నీకు ఇష్టమైన హీరో. ఇప్పుడు ఏది ముఖ్యం, ఎగ్జామ్సా ఇవి రెండా? ఏముందిలే అప్పుడు చదువుకుందా, నైట్ అవుట్ చేద్దాంలే, మన అడిగేదే ఉంది, ఇంక 1 month ఉంది కదా, ఇప్పుడు ఈ క్రికెట్ పోతే మళ్ళీ రాదు కదా, మళ్ళీ చూసుకోవచ్చు, ఐపీఎల్ రీప్లే చేసుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, దీన్ని ప్రాముఖ్యత ఇస్తాడు. ఇచ్చినప్పుడు అక్కడ భయం వచ్చేస్తుంది. పరిస్థితికి వెళ్ళేటప్పటికి భయం ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. ఎవరు తప్పు ఇక్కడ? అది ఆ భయాన్ని పెంచుకోవడంలో ఎవరు కృషి చేశారు? తనే కృషి చేశాడు. తను చేసినట్టు తప్పు వల్లనే భయం పెరిగింది కదా. అదే కాకుండా ఇక్కడ ఉన్నది అన్నీ చదివేసుకొని చూసినట్టయితే వేరేగా ఉంటుంది. లేదు అంటే వీటిని పక్కన పెడదాం, తర్వాత అన్న చూసుకోవచ్చు, కానీ నాకు పరీక్ష ముఖ్యం, నా లక్ష్యానికి ముఖ్యమైనది అది అని గ్రహించినాడు, భయం అన్నది ఆటోమేటిక్గా పోతుంది. సో ఏదన్నా సిచ్యువేషన్ ఎదుర్కొనే ముందు తనలో ఉన్న సమర్థత ఉందా లేదా, నైపుణ్యత ఉందా లేదా, తనకు ఉన్నటువంటి చేసే పని మంచిదేనా, లక్ష్యానికి దగ్గరగా ఉన్నదా అన్న విషయాన్ని కూడా గ్రహించిన వాళ్ళకి భయం అన్నది అధిగమించడం ఈజీ అవుతుంది. లేదు అంటే భయం అన్నది ఎలా పెరుగుతుందంటే, ఫస్ట్ ఏమో 2 + 2 ఎంత, 4, అలాగే 2 స్క్వేర్ కూడా 4, అలాగే 2 × 2 to the power of 10 100 వేసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది, చాలా పెరిగిపోతుంది. ఆ రేషియోలో పెరుగుతుంది భయం, దాని కనుక ముందేగా కంట్రోల్ చేయలేకపోతే. ఆ భయంతో ఏం చేస్తారంటే వాళ్ళలో ఉత్సాహం ఉండదు, ముందుకు పోరు, జీవితం ఇంతే, నేను ఇంతే, నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, ఈ జీవితం ఇంతే, ఈ జన్మ ఇంతే డిసైడ్ అయిపోతారు. ఆ స్థితికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. కళ్ళు కూడా చూడలేదు,
ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.